హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు కువైట్ జనసేన పార్టీ టీము మరి మేము సభ్యులందరం కూడా చక్కగా పార్టీని బలోపేతం చేసే దశగా మరి కువైట్లోని రెగ్గై ప్రాంతంలో శ్రీ ఎద్దల కిషోర్ గారిని కలవడం జరిగింది. అన్నగారు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక భావనతో, స్ఫూర్తితో అన్నగారు కూడా జనసేన పార్టీ కువైట్ టీముకు మద్దతునిస్తూ అన్ని విధాలుగా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మీ వెంట నేను ఉన్నాననేటువంటి ఒక భరోసాను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా అన్నగారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో కువైట్లో జనసేన పార్టీ కువైట్ టీంని మరింత బలోపేతం చేసే దిశగా ముందుంటామని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మమ్మల్ని అందరినీ ఈ యొక్క టీం గురించి ఒక మాట మన ఎద్దల కిషోర్ గారు మాట్లాడవలసిందిగా ఒక మాట. జస్ట్ ఓకే. సో పర్లేదు. జనసేన నాయకుడు, అధ్యక్షులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే స్ఫూర్తితో ఎలాగైతే సమాజం ఉండాలనుకుంటున్నారో, సో అదే స్ఫూర్తి మేమంతా ఇక్కడ తీసుకొని అన్నగారి సలహాలు కానీ, మన చాలామంది ఉన్నారు ఇక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి పార్టీ పుట్టిన దినం నుంచి కూడా, పుట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జనసేన స్ఫూర్తితో ఏవైతే సేవలు చేస్తున్నారో, ఇక మీదట మా సహాయ సహకారాలతో ఒక తాటిపైన అందరినీ తీసుకొచ్చి ఒక తాటిపైన జనసేన అధికారానికి తీసుకెళ్లాలని అదే స్ఫూర్తితో మేమందరం కలిసి నడుస్తామని. సో ప్రతి ఒక్కరి సలహాలు, ప్రతి ఒక్కరి సూచనలు, ప్రతి ఒక్క జాతి, కులం, మతం భేదం లేకుండా పనిచేసి ఇక్కడి నుంచి మా సహాయ సహకారాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే కావాలో అవన్నీ జనసేనకి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు మన ఇంటికి వచ్చిన మిత్రులందరికీ, సభ్యులందరికీ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్, జై